మీకు ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. 1, 2, 3, 4 వచనాలు నేనే చదువుతాను, మీరు వినండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, నీ క్రియలను 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీ మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగూ ఉపదేశింపదితో ఏలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగరూకుడవై ఉండమని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కన్నుగల నాయన, పరిశుద్ధుల స్తోత్రములు. ఈరోజు ఎంతో సుదినం నీ పాద సన్నిధిలో కనుక చూపారు. ప్రకటన గ్రంథంలో నీ మాటలు చదువుకున్నాం నాయన, వివరించటకు నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు నాయన. మీ శిలోసారణ మరుగుపరచండి. మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. గ్రీన్ సిటీ సంఘాన్ని దీవించండి. తిరుపతి ప్రాంతం నుండి కూడా అనేక మంది సహోదరులు చేరువచ్చినారు, వారందరినీ కూడా దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఈ వాక్య ధ్యానంలో ఆది అంతం మీరే ఉండి నడిపించుతున్నాను. మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకందరికీ వందనాలు. మరొకసారి గతంలో మనము తూతైర సంఘాన్ని గురించి చాలా సవివరంగా 2 పాఠాల్లో విన్నాం. ఇప్పుడు 4వ సంఘానికి మనం వెళ్తున్నాం. 3 సంఘాలు పూర్తి అయిపోయినాయి, 4వ సంఘానికి మనం వెళ్తున్నాం. 4, 5, 6 4, 5, 6 4 సంఘాలు పూర్తయినాయి. ఇప్పుడు 5వ సంఘం కదా, సార్దీస్ 5వ సంఘం. ఎస్, మొదటిది ఎఫెసు, 2వది స్మరణ, 3 పెర్గము, 4 తూతైర, 5 సార్దీస్. 5వ సంఘానికి మనం వెళ్తున్నాం. రైట్. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. సార్దీస్ అనగా శేషము. సార్దీస్ అనగా శేషం. దీని యొక్క ఈ పట్టణం యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఇది చరిత్రలో ఘోరమైనటువంటి పట్టణం. ఎందుకంటే అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి ఈ పట్టణము ఒకానొక దశలో అధోగతిగా పడిపోయినటువంటి పట్టణం. మొదటనేమో బ్రహ్మాండంగా పెరిగిపోయింది గొప్పగా, ఆ తర్వాత పడిపోయింది. క్రీస్తు పూర్వము 700 సంవత్సరంలో దీనికి సాటి అయిన పట్టణము మరొకటి లేదు ఆ దినాలలో. తూతైర పట్టణానికి ఆగ్నేయముగా 35 మైళ్ళ దూరంలో టోలమస్ అనే పర్వతం మీద కట్టబడింది. ఈ పర్వతం ఎత్తు దాదాపు 1500 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ కొండ పైకి పోయిన తర్వాత 1500 అడుగుల ఎత్తు పైకి పోయిన తర్వాత పీఠభూమిలాగా వెడల్పుగా ఉంటుంది. అక్కడే ఈ పట్టణం కట్టబడింది. ఈ పట్టణం మీదకి రావాలంటే ఈ 1500 అడుగులు ఎత్తు ఎక్కి రావాలి ఎవరైనా సరే. అలాంటి పరిస్థితి. ఇక్కడ ఉన్ని అంటే ఊల్, మళ్ళా ఊదారంగు నేయుట ప్రసిద్ధి. ఉన్నితో బట్టలు నేయడం ప్రసిద్ధి గల పట్టణం ఇది. రాజు క్రోయినస్ అనేవాడు దీన్ని ఆ దినాల్లో పరిపాలించాడు. అతని దగ్గర $600 మిలియన్ ఉన్నాయంట. గొప్ప ధనవంతుడు, మహాధనవంతుడు. అలాంటి వాడు ఈ పట్టణాన్ని ఆ దినాల్లో పరిపాలన చేసినాడు. ఈ క్రోయినస్ అనేవాడు ధనం ఎక్కువ అయిపోయి కొంతమందిని ఏర్పరచుకొని పర్షియా రాజు అయినటువంటి కోరేషు, మనకందరికీ తెలుసు పర్షియా రాజు కోరేషు మీదకి యుద్ధం చేసినాడు. యుద్ధానికి వెళ్ళి
ఓడిపోయినాడు, యుద్ధంలో ఓడిపోయినాడు. ఈ పట్టణము కొండ మీద ఉంది. దీనిని పట్టుకోవడము, దీన్ని ఆక్రమించుకోవడం అంత సులభమైంది కాదు. 1500 అడుగుల ఎత్తులో ఉంది. చుట్టూరు నున్నగా ఉంటుంది. ఈ పట్టణంలోకి లోపలికి ఎక్కడ ఎలా వెళ్ళిపోవాలో తెలియదు. అటువంటి పట్టణం ఇది. కాబట్టి కోరేషు రాజు అతన్ని ఓడించిన తర్వాత ఆ పట్టణాన్ని కైవసం చేసుకోవడానికి ఆడికి వచ్చినప్పుడు ఆ పట్టణము పైకెక్కడానికి దారి తెలియక ఒక ప్రకటన చేశాడు. ఎవడైనా సరే ఈ పట్టణం లోపలికి దారి చూపించినట్లయితే వాడికి గొప్ప బహుమానం ఇస్తాను అని ఒక ప్రకటన చేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే పట్టణము పైన ఉన్నటువంటి క్రోయినస్ అతని సైనికులు పట్టణం పైన ఉన్నారు. పైన అందులో ఒక సైనికుడు తన అజాగ్రత్త వలన తనకు కలిగిన శిరస్త్రాణం అంటే హెల్మెట్, యుద్ధానికి వాడే శిరస్త్రాణం, ఆ పై నుంచి జార విడిచాడు. అది కింద వచ్చి పడిపోయింది. అది కింద పడిపోయినప్పుడు అజాగ్రత్త వల్ల జార విడిచాడు, కింద పడిపోయింది. పడిపోయినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక భటుడు, హెయిరీ యోడన్ అనేటువంటి వాడు, ఒక భటుడు ఆ సన్నివేశాన్ని చూశాడు. చూసి అతడు ఎలా దిగి వచ్చాడు, అతడు లోపలలోని సొరంగాల్లో గుండా దిగి వచ్చి ఒక చిన్న దారిలో అడ్డిది ఉంది, దిగి వచ్చి దాన్ని తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. అది చూసినటువంటి ఇతను కోరేషు రాజుకు చెప్పాడు. వెంటనే వాళ్ళు పట్టణాన్ని పైకెక్కి పట్టుకున్నారు. క్రీస్తు పూర్వము 546వ సంవత్సరము కోరేషు ఈ పట్టణాన్ని పట్టుకున్నాడు. క్రీస్తు పూర్వం 546వ సంవత్సరం. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 218వ సంవత్సరంలో అంతియోకస్ అనేటువంటి వాడు మరలా ఈ పట్టణం మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చి ఇదే విధముగా లెగోరస్ అనేటువంటి ఒక సైనికుని యొక్క సహాయం వలన ఆ పైనుంచి ఇలానే శిరస్త్రానం ఒకటి పోగొట్టుకొని దానికోసం కిందికి దిగి వచ్చినప్పుడు ఆ దారి తెలుసుకొని పోయి పట్టణాన్ని పట్టుకున్నాడు. 2 సార్లు ఇలానే ఈ పట్టణము పట్టబడింది. చూడండి, ఈ పట్టణము పట్టబడడానికి, ఈ పట్టణము బలమైన కోట, ఎత్తైన కోట, చుట్టూ నున్నటి రాయితో ఉన్నటువంటి కోట, ఎవరు ఎక్కలేనటువంటి కోట. ఎంత బలమైన కోట అయినా చిన్న అజాగ్రత్త వల్ల శత్రువు ఈ కోటను జయించాడు. అజాగ్రత్త అనేది చాలా ఘోరంగా మనిషి యొక్క పతనానికి, పట్టణం యొక్క పతనానికి, రాజ్యం యొక్క పతనానికి కారణమవుతుంది. క్రీస్తు శకం 17వ సంవత్సరంలో ఈ పట్టణానికి భూకంపం వచ్చి ఈ పట్టణమే కనపడకుండా పోయింది. అయితే టైబీరియా అనే చక్రవర్తి మళ్ళీ ఈ పట్టణాన్ని కట్టాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఒక చిన్న పల్లెటూరు లాగా సెరుక్తకలెన్స్ అనే పేరుతో ఒక చిన్న పల్లెటూరుగా ఉంది. పట్టణం లేదు, పల్లెటూరు అయిపోయింది. జనసాంద్రము కలిగినటువంటి పట్టణము, ధనవంతమైన పట్టణము ధనహీనమైపోయి ఒక చిన్న పల్లెటూరుగా మారింది. ప్రస్తుతం ఇక్కడ లిడియా పరగన చెందినటువంటి ఒక బిషప్ ఆధీనంలో ఈ పట్టణం ఉంది. ఈ పట్టణానికి ఒక బిషప్ ఉన్నాడు ప్రస్తుతం. ఈ పట్టణము, ఈ సంఘం ఎలా స్థాపించబడిందో బైబిల్లో మనకు ఆధారాలు లేవు. అయితే చిన్న ఆసియా ప్రాంతంలో పౌలు చేసినటువంటి సేవలను ఇది కూడా ఏర్పడి ఉండవచ్చు అని ఊహించవచ్చు. ప్రియులారా, ఈ సార్దీసుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక గొప్ప పట్టణము అజాగ్రత్త వల్ల 2 సార్లు ఓడిపోయింది.
అజాగ్రత్త, అప్రమత్తత సరిగా లేనందువల్ల నష్టాన్ని చవిచూసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అజాగ్రత్త అనేది మన జీవితాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనది. సులభముగా చిక్కులు పెట్టు పాపాలే మనల్ని దేవుని యొక్క సన్నిధి నుండి, సహవాసం నుండి దూరం చేస్తాయి. అవే మనల్ని ఆక్రమించుకుంటాయి. మనం బలహీనులమైపోతాం. ఈ గొప్ప పట్టణము కూడా కూలిపోవచ్చు. శత్రువులు పట్టుకోవచ్చు, దీన్ని సాతాను వశం కావచ్చు. ఈ పాఠము నేడు మనం చదువుకుంటున్నాం. సార్దీసు మన జీవితాలకు ఒక హెచ్చరిక, మన సంఘాలకు ఒక హెచ్చరిక. నువ్వు ఎంత గొప్ప వాడవైనా అజాగ్రత్తగా ఉన్నట్లయితే నీవు కలిగిన దాన్ని పోగొట్టుకుంటావు. ఈనాడు సంఘాల్లో కూడా అందరినీ నమ్మి అందరూ నా వాళ్ళే అనుకుంటాం, కానీ అందరూ మన వాళ్ళు కారు. కొంతమంది శరీర సంబంధులు ఉంటారు, వారి వల్లే చిక్కులు, వారి వల్లే సంఘాలు పట్టబడుతున్నాయి, సంఘాలు బలాత్కారంతో నింపబడుతున్నాయి, సంఘాల్లో తోడేళ్ళు ఉన్నాయి, సంఘాల్లో నక్కలు ఉన్నాయి. మందను కనికరించరు, మందకు దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేయరు, వారు చేయరు, వేరే వాళ్ళని చేయనియరు. సంఘాలను నిర్వీర్యము చేసేటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అదే సార్దీసు సంఘానికి ఒక సాదృశ్యముగా చెప్పబడుతున్నది. చూడండి, ఇక్కడ వర్తమానం అందించినటువంటి ఆ దేవుని యొక్క లక్షణాలు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లక్షణాలను గురించి రాస్తున్నాడు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు లేవనగా. 7 నక్షత్రములు అంటే మనం ధ్యానం చేసినాం, అది విశ్వాసులకే సాదృశ్యం అని. 7 నక్షత్రములు సహోదరులని మనం ధ్యానం చేశాం. అయితే ఈ సంఘములో సహోదరులు ఉన్నారు, కానీ వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. అలాంటి అంధకారంలో ఉన్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకాశమానమైన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు తప్ప సంఘంలో మరొక కాంతి లేదు. అలాగే 7 ఆత్మలు గలవాడు. 7 ఆత్మలను గురించి మనం ధ్యానం చేశాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో తెలివి, జ్ఞానము, దేవుని యందు భయభక్తులు, బుద్ధి ఉన్నాయి కదా. మనం ధ్యానం చేస్తాం 7 ఆత్మలు గలవాడు అని. యెషయా గ్రంథము 11వ అధ్యాయము నేనే చదువుతాను. 11:2 యెహోవా ఆత్మ నంబర్ 1, జ్ఞానము ఆత్మ, వివేకము ఆత్మ, ఆలోచన ఆత్మ, బలము ఆత్మ, తెలివియు యెహోవా యందు భయము భక్తులు పుట్టించు ఆత్మ. 7 రకాలు ఉన్నాయి. 7 ఆత్మలు కలిగినటువంటి వాడు పలుకు సంగతులు ఏవనగా, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. అలా 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా వినండి అంటున్నాడు. చూద్దాం ఇప్పుడు 1వ వచనంలోనే, నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. గతంలో 4 సంఘాలను మనం చూసాం, అవునా? 4 సంఘాల్లో మొదట ఏమొచ్చింది? మెప్పులు వచ్చినాయి, తర్వాత తప్పులు వచ్చినాయి, తర్వాత వాగ్దానం వచ్చింది, తర్వాత హెచ్చరిక వచ్చింది, వాగ్దానం వచ్చింది. అయితే ఈ సంఘంలో రావడం దేవుడు తప్పులు చూపిస్తున్నాడు. మెప్పు కాదు, సంఘంలో మెప్పు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈనాడు చాలా సంఘాలు ఉన్నాయి, కానీ సంఘాల్లో మెప్పులు అనేటివి, ఘనతలు అనేటివి లేవు. నిర్వీర్యమైపోయినాయి, నామకార్థమైపోయినాయి, నమ్మకత్వం లోపించిపోయింది. వీళ్ళారా, తప్పులు తప్ప ఒప్పులు అనేటివి సంఘాలలో కనపడటం లేదు. ప్రభువు తన దృష్టిని ఈ సంఘంలో ఉన్న తప్పుల మీద పెడుతున్నాడు. ఏమని అంటున్నాడు? జీవించుతున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే. మందిరానికి వస్తున్నారు, పోతున్నారు, అయితే వీరి విశ్వాస మృతము, వీరి నమ్మక మృతము, వీరి రక్షణ మృతము.
మీరు నామకార్థులైపోయారు. ఆఫీసులాగా నడుపుతున్నారు సంఘాలను ఈనాడు చాలా చాలా చోట్ల. ఇది డ్యూటీ కాదు. దేవుని సంఘాలు 24 గంటలు దేవుని ఆత్మచేత నడిపించబడాలి తప్ప డ్యూటీల ప్రకారం చేసేటువంటిది కాదు సేవ. మానవ ఆలోచన చొప్పున జరిగేది కాదు సేవ. దేవుని ఆలోచన చొప్పునే జరగాలి. కాబట్టి ప్రియులారా, జీవించుచున్నావన్న పేరుంది, అంటే విశ్వాసి అన్న పేరుంది, కానీ నువ్వు విశ్వాసి కాదు. అది దాని అర్థం. విశ్వాసి అనే పేరుంది కానీ నువ్వు విశ్వాసివే. రక్షణ పొందని వారందరూ కూడా మృతులే. సంఘానికి నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా పోయినా నీకు రక్షణ లేకపోతే, స్థిరమైన విశ్వాసము లేకపోతే నీవు మృతుడవే. మృతుడవే. లూకా సువార్తలో చూడయ్యా, మృతులను గురించి చెప్పబడింది. లూకా సువార్త 9వ అధ్యాయం 59వ వచనము 60వ వచనం. ఆయన మరొకరిని చూచి నా వెంట రమ్మని చెప్పగా, మనుషులను దేవుడు పిలుస్తున్నాడు, రండి నా సేవ కోసమని, నాతో రండి అని ఆయన పిలుస్తూ ఉంటే వాడు ఏం జవాబు చెబుతున్నాడో చూడండి. నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేయగా, ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు వెళ్ళి దేవుడి రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. లోక సంబంధమైన విషయాలే, దైవ సంబంధమైన విషయాలు లేవు. ముందర లోకాన్ని బాగు చేసుకోవాలా, తన ఇల్లు, తన కథ, తన సంసారం, తన ఆదాయం, తన 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 ఆ తర్వాత టైం మిగిలితే యేసు ప్రభుని గురించి ఆలోచన చేస్తారు. టైం దొరికితే, మిగిలితే, అవకాశం ఉంటే, అన్నీ అనుకూలంగా ఉంటే మందిరానికి వస్తాం, వాక్యం వింటాం, అంతే తప్ప మందిరము, ప్రభువు ఇవన్నీ లాస్ట్. ఇప్పుడు వాటికన్నా ప్రాముఖ్యమైనవి చాలా ఉన్నాయి. అందుకనే నువ్వు మృతుడవే అంటున్నాడు. ఎఫ్సి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం కంఠస్థ వాక్యం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, మానవులు ఇంకా తమ అపరాధముల చేత పాపముల చేత మృతులే. మృతులే. బ్రతికించేవాడు క్రీస్తు. క్రీస్తు దగ్గరికి వస్తేనే మీకు బతుకు, క్రీస్తు దగ్గరే మీకు జీవము, క్రీస్తు దగ్గరే మీకు పరలోకము, క్రీస్తుయే మీకు సర్వంలో సర్వమై ఉన్నాడు. సర్వావస్థలలో ఆయనే ముఖ్యుడై ఉన్నాడు. క్రీస్తు లేకుండా నువ్వు మందిరానికి రా, బైబిల్ కొను, బైబిల్ ఇవ్వు, అన్నదానాలు చెయ్యి, కానుకలు వెయ్యి, ఏమి చేసినా నీవు మృతుడవే. క్రీస్తు లేని జీవితము మృతతుల్యము. కాబట్టి ప్రియులారా, ఈ సార్దీసు సంఘములో మనం చూసినట్లయితే ఇక్కడ అన్నీ ఉన్నాయి ఈ సంఘంలో. అయితే నంబర్ 1, ఆత్మీయత లేదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, ఆత్మీయత లేదు, సహవాసములో ఆనందము లేదు, ఉజ్జీవం అసలే లేదు. ఉజ్జీవం ఉంటే దైవ కార్యాలు ఆసక్తితో చేయాల. కొన్ని సంఘాలు ఉంటాయి, 7 దినాలు ఫుల్గా దేవుని కార్యాలతోటి టైం టేబుల్ ఫుల్గా ఉంటుంది, అవునా? ఒకరోజు స్త్రీల కూడిక, స్త్రీల ప్రార్థన, పురుషులకు హోల్ నైట్ ప్రేయర్స్, డే టైం ప్రేయర్స్, పత్రికా ప్రకటనలు, గృహ దర్శనాలు, శుద్ధి కార్యక్రమాలు, సువార్త ప్రకటనలు, ఆదరణ కూడికలు, స్తుతి కూడికలు, ఇవన్నీ ఉజ్జీవానికి సాదృశ్యం. ఉజ్జీవాలే లేవు. స్తుతి కూడికలు పెట్టంటే టైం లేదనే వాళ్ళు ఉన్నారు, ఖర్చు అవుతుందని చెప్పే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఆత్మీయత లేదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. సంఘానికి పోతున్నాం, వస్తున్నారు, కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, నమ్మకం లేదు. ప్రభువు మీద ఉండింటే ఇవన్నీ ఉంటాయి. ప్రభువు మీదనే అసలైన భక్తి లేనప్పుడు ఇవన్నీ కూడా ఉట్టివే. ప్రభువును ప్రేమించువాడు అన్నిని ప్రేమిస్తాడు. ప్రభువును ప్రేమించలేని వాడు దేనిని ప్రేమించలేడు. ఆత్మీయముగా ఈనాడు సంఘాలన్నీ
చచ్చిన స్థితిలో ఉన్నాయి. కొన్ని సంఘాలు భారంతో నడుస్తున్నాయి. నడపాలి కాబట్టి నడుపుతున్నారు, చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు, పోవాలి కాబట్టి పోతున్నాము, రావాలి కాబట్టి వస్తున్నాము. చచ్చిన స్థితి, చచ్చిన స్థితి. రోమాపత్రిక 8వ అధ్యాయం మరొక మాట చదువుకుంటా. 8:13. 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, సంఘాలలో శరీరానుసారులు ఉన్నారు, మీరు చావుకే అర్హులు. అయితే ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. వీళ్ళారా శరీరానుసారుల యొక్క పరిస్థితి చచ్చిన స్థితే. వారు చస్తారు, ఇతరులను కూడా చంపుతారు, సంఘాన్ని నడవనియరు, సంఘంలోనికి ఉజ్జీవం తీసుకురారు. వారు చేయరు, వేరే వాళ్ళను చేయనియరు. వారి పేరు పోతుందని బాధ, వారు చేయలేకపోతున్నారని వాళ్ళు అనుకుంటారని బాధ. ప్రియులారా, నేడు సంఘాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఆధిపత్య పోరులు అయితేనేమి, శరీర సంబంధులు అయితేనేమి, ప్రకృతి సంబంధులు అయితేనేమి సంఘంలో ప్రవేశించి సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు. చచ్చిన స్థితిలోనే ఉన్నాయి సంఘాలు. జీవించుతున్నామన్న పేరు మాత్రం నీవు ఉంది, కానీ నీవు మృతుడవే. తిమోతి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం. విధవరాలను గురించి రాస్తూ 5వ అధ్యాయం 6వ వచనం, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండి చచ్చినదయ్యుండును. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది. సుఖం కోరుకుంటున్నారు, దేవుని కన్నా ఎక్కువ సుఖము. పైకి భక్తిగా కనిపించి దేవుని శక్తిని ఆశ్రయించని వారు. సుఖము, అవునా? ఎంత సుఖం! ఎండ ఉంటే సేవకు పోరు. నేను కొంతమందిని చూశాను, ఉద్యోగం చేసేటువంటి వారు, సంఘ పెద్దలుగా ఉండేటువంటి వారు. ఆదివారం వచ్చిందంటే ఆరాధన కూడికకు మాత్రం వస్తారు, సాయంకాలం సువార్త సేవ కంటే రారు. వారం వల్ల మేము డ్యూటీలు చేసి అలసిపోయి ఉన్నాం బ్రదర్, మేమేం సేవ చేయలేమంటున్నారు. వీళ్ళకెందుకు సంఘ పెద్దరికాలు? వీళ్ళెందుకు సేవ చేయాలి? ఆదివారం సాయంకాలం పూట కూడా సంఘాన్ని నడపలేనటువంటి వారు, కూడికలు నడపలేనటువంటి వారు, సువార్త ప్రకటించలేనటువంటి వారు, సుఖభోగాలు కోరుకునేవారు, మేము రెస్ట్ తీసుకోవడానికి ఆదివారం సాయంకాలమే అనేవాళ్ళని నేను ఎంతోమందిని విన్నా. ఆదివారమే బ్రదర్ మాకు రెస్టు, నువ్వు సువార్తకు రమ్మంటే మేము ఏడవచ్చాం బ్రదర్, మేము గుడ్డలు ఉత్తుకోవాలా, ఏసీ వేసుకొని పడుకోవాలా. ఈరోజే కదా రోజు ఉదయం 9 నుంచి రాత్రి 6 వరకు డ్యూటీ చేసి వస్తున్నాము. కూరగాయలు తెచ్చుకోవాలా, ఫ్రిడ్జ్ సర్దుకోవాలా. ప్రియులారా, ఇలాంటి వాళ్ళు సేవ ఏం చేస్తారు? పెద్దరికం చేస్తారు? ఎలా నడిపించగలుగుతారు? సుఖభోగములయందు ఆసక్తి, సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండి చచ్చినదే. సుఖభోగాలు కోరుకునేవాడు వాడు సేవకుడు కాదు, సంఘ పెద్ద కాదు, పరిచారకుడు కాదు. సుఖభోగాలు కోరుకునేవారు సచిన వాళ్ళతో సమానం. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చుతున్నాడు కనుక మనము ప్రభు కార్యముల యందు ఆసక్తితో ముందుకు సాగాల. నువ్వు లెక్కలేసుకుంటా కూర్చుంటే 70-80 రిటైర్. ఒక ఆయన అన్నాడు 1987-88లో ఒక ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయన భార్య మంచి విశ్వాసి, ఆమె నమ్ముకున్నది, మేము చెప్పగా నమ్ముకున్నది. ఆమె భర్త ఉన్నాడు, ఆయనకు చెప్పాము సువార్త. నేను నమ్ముకుంటాను కానీ సార్ ఇప్పుడు రాను సార్, రిటైర్ అయిన తర్వాత వస్తాను అన్నాడు. 60 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిపోయినాడు. షుగర్ ఎక్కువ అయిపోయింది, బీపీ ఎక్కువైంది. నేను నడవలేను సార్, నేను తిరగలేను సార్, నా చేత కాదన్నాడు. అలా 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 ఉండి మెల్లిగా మంచం ఎక్కాడు, వెళ్ళిపోయాడు. నీకు బలము, ఆరోగ్యము, సమయము అన్నీ ఉన్నప్పుడు నువ్వు సేవ చేయకుండా అంతా అయిపోయిన తర్వాత నేను చేస్తానంటే చెరుకు గానుగులో పెట్టి పిప్పి అంతా బయటకు వచ్చిన తర్వాత ఈ పిప్పి పోయి పరిచయం చేస్తుంది. పిప్పి కాల్చడానికి తప్ప దేనికి పనికిరాదు.
చెరుకు పిప్పి కాల్చడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ ఎవరికీ ఉపయోగం లేదు. నేడు సంఘాల్లో పరిస్థితి అలానే ఉంది. పనిచేసే వాళ్ళు చెప్పే సాకులలో కూడా ఇలానే ఉంది. సుఖభోగములు ఎంతో ప్రవర్తించువారు ఉన్నారు. ప్రియుడా సోదరుడా సోదరి, ఏది నీ సమయం, ఏది నీ ధనం, ఏది నీ చాలామంది ధనం మాత్రం బ్రహ్మాండంగా ఇస్తారు, డబ్బుకేం కొదలేదంటారు. డబ్బు అందరికీ డబ్బు ఒకటే సేవ చేయదు, గుర్తుపెట్టుకోండి. డబ్బుతోటే సేవ జరుగుతుంది, డబ్బుతోటే పనులు జరుగుతాయి. ఇదంతా అబద్ధం. పౌలు దగ్గర ఏం డబ్బులు ఉండి సేవార్థ సేవ చేశాడు? ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి? ఏ రోజు తిండి ఆ రోజు సంపాదించుకొని ఆయన సేవ చేసినాడు. సోదరుడా, సుఖభోగములు సేవకు ఆటంకాలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం. 59:10. గోడ అందని గుడ్డివారి వలె తడువులాడుచున్నాము. మానవుని యొక్క పరిస్థితి చూడండి. కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి యందు వలె మధ్యాహ్న కాలమున కాలు తాకి పడుకొంచున్నాము. బాగుగా బ్రతుకుతున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. అది మన పరిస్థితి. అన్నీ ఉన్నాయి కానీ మనం చచ్చిన వాళ్ళతో సమానం. అయ్యా, 19వ వచనం వరకు దీంట్లో చాలా కథ ఉంది. బాగుగా బ్రతుకుతున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. సోదరుడా సోదరి, మనం చచ్చిన వారి స్థితి అంటాడు ఇక్కడ. అన్నీ ఉండి కూడా నువ్వు ప్రభు కోసం జీవించలేక ప్రభు సేవ చేయలేనటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నట్లయితే, నీ ధనము, నీ కార్లు, నీ అంతస్తులు, నీ మేడలు, నీ పనులు, నీ అధికారాలు, నీ హోదాలు, నీ ఆధిపత్యాలు అవన్నీ సున్నా, చచ్చిన స్థితి అని పలుకుతున్నారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2:14 నేనే చదువుతాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం గలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఒక సహోదరి అయిన దిగంబరి వలె ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరం కావలసిన వాటిని ఇక సమాధానంగా వెలుడి చలి కాచుకొని తృప్తి పొందడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? 17వ వచనం. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతము, చచ్చినదే. క్రియలు లేని విశ్వాసము మృతము. గుర్తుంచుకో, క్రియలు లేని విశ్వాసము మృతము. కనబరుచుము నీ ప్రేమ, సేవ, పరిచర్య. నువ్వు బిజీగా ఉండు, సంఘాన్ని ఎప్పుడు బిజీగా ఉంచు. సంఘంలో ఉండేవారు సోమరులు గారు. నువ్వే సమయానికి రాలేక, నువ్వే ముందర నడిపించలేకపోతే కాపరి వై ఉండి ఇక గొర్రెలు ఏమి నడుస్తాయి? గొర్రెల కాపరి గొర్రెలను అడవికి తీసుకెళ్ళి మేత మేపియాలా? నా కాళ్ళు నొప్పులు లేమని ఈయన ఇంట్లో ఉంటే గొర్రెలు ఏమవుతాయి? గొర్రెలు కూడా ఆకలి చావులు వస్తాయి. ఉజ్జీవం ఎలా వస్తుంది? ఆత్మీయత ఎలా వస్తుంది? సేవ ఎలా వస్తుంది? నడిపించేవారు సరిగ్గా లేకపోతే, నడవడం చేత కాకపోతే. జీవించుతున్నావన్న పేరు ఉంది నీకు మాత్రం, కానీ నీవు మృతుడవే. అందుకనే చూడండి, పరమగీతంలో ఒక మాట అంటాడు. పరమగీతం, దేవుడు మన జీవితాలలో ఫలాలను కోరుకుంటున్నాడు. అయ్యా, ఫలాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. పరమగీతము 1:16 మధ్యలో ఉంది. మన మందిరముల దూలములు దేవదారు మ్రాణులు, మన వాసములు సరళపు మానులు. సరళం అనేది యథార్థతకు, దేవదారు మ్రాణులు చక్కగా ఉండడం అనేది చక్కగా ఉండి స్ట్రైట్గా ఉండడానికి సాదృశ్యం. ఇవి ఫలాలను సాదృశ్యం. ప్రతి సంఘము పర్ఫెక్ట్గా ఉండాలా. ఈనాడు సంఘాల్లో బోధలు బ్రహ్మాండంగా ఉన్నాయి, సేవ శూన్యం, క్రియలు లేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా
మార్కు సువార్తలో ఆకలైనప్పుడు అంజూరపు చెట్టు వైపు చూశారు. అంజూరపు చెట్టు ఎలా ఉంది? ఫుల్లుగా ఆకులతో నింపబడింది, పచ్చని ఆకులతో నింపబడింది, కానీ ఒక్క ఫలము కూడా లేదు. ఈనాడు సంఘాల్లో బోధలు, ప్రతి ఒక్కరు బోధలు ఎక్కువ ఉన్నాయి, కానీ రోడ్డు మీదకి వెళ్ళి సేవ చేసేవాళ్ళు లేరు, ప్రకటించేవారు లేరు, నడిపించేవారు లేరు, చెప్పేవారు లేరు, సేవ చేసేవారు. అంతా ఇన్పుట్ ఇన్పుట్ ఇన్పుట్, దేర్ ఇస్ నో అవుట్పుట్. ఫలములను కోరెను ప్రభువే తన జనులను, ఫలింప కృప చూపెను. ఫలములను కోరెను. పాతకాలంలో సిస్టర్స్ బ్యాగులు వేసుకొని సాయంకాలం పూట గృహాలు దర్శించి కొత్త కొత్త వాళ్ళకు వాక్యం చెప్పి సంఘానికి నడిపించేవారు. సాయంకాలం అయితే సోదరులు కూడా ఆఫీసు నుండి వచ్చి, నేను నాగేశ్వరరావు గారు, సుందరరావు గారు సైకిల్ మీద బుద్ధివేలు ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా గృహాలు దర్శించి వాక్యం చెప్పేవాళ్ళు. నా బాగా గుర్తు. నాగేశ్వరరావు గారు వచ్చేవారు 5:30 తర్వాత, పద అంటే వచ్చేవారు, పద సోదరుడా. ఇప్పటికి కూడా మేము వదులుకోవట్లేదు, సాయంకాలం అయినా పోతా ఉన్నాం. అయితే కొన్ని దూర ప్రాంతాలకు ఒంటరిగా పోవాలంటే ధైర్యం చాలట్లేదు వయసును బట్టి. యవనములో దేనికి భయపడిందే లేదు. ఏ మూలకైనా, ఏ స్థలంలో అయినా సాయంకాలం 5:30 మొదలు 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 7 దాకా 8 దాకా అన్ని స్థలాలు తిరిగి ప్రార్థనలు చేసి వస్తాం. ప్రియులారా, సేవ ప్రాముఖ్యమైనటువంటిది. రండి ఆ తర్వాత విషయానికి వెళ్దాం. జీవించుచున్నావన్న పేరు నీకు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. అయిపోయింది ఆ మాట. ఆ తర్వాత 2వ వచనం, నీ క్రియలను నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనపడలేదు. గుర్తుంచుకో, క్రియలు ఉన్నాయి, ఆ క్రియలు దేవునికి ఇష్టమైన రీతిగా సంపూర్ణముగా నాకు కనపడలేదు అంటున్నాడు. సంపూర్ణముగా అంటే అసంబద్ధంగా, లేదా సగమే. ఏ పని పూర్తిగా చేయరు, సగమే చేస్తారు. ఏదో తూతు మంత్రంలాగా మీటింగ్ పెట్టామా, పాట పాడామా, ఏదో 10 నిమిషాలు వాక్యం అయిపోయింది, కబుర్లు చెప్పుకున్నామా, భోంచేసామా, తిన్నామా, పోయినామా. ఇలా అదే ఇక్కడ జరుగుతా ఉంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. 5:48, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. మనం ఏం చేసినా హృదయానుసారంగా, సంపూర్ణముగా, కొరత లేకుండా, లోపము లేకుండా పరిచర్య చేయాలి. లోపము లేకుండా పని చేయాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎఫ్సి పత్రికలో చూడండి, అందుకోసమే మన దేవుడు మనల్ని ఏ విధంగా ఎన్నుకున్నాడు. ఎఫ్సి పత్రిక 4:11, ఎఫ్సి పత్రిక 4:11, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని దేవుడి కోరిక. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, క్రీస్తు కలిగిన సంపూర్ణమైన పురుషత్వమునకు సమానమైన పురుషత్వం కలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించను. సంపూర్ణమైన పురుషత్వము. యూ షుడ్ బి యాజ్ ఈక్వల్ టు యాజ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తే మన యొక్క ప్రామాణికం. ఆయన రూపంలోనికి మనం మార్చబడాలి. అది దేవుడి కోపం. అందుకనే అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, పరిచారకులు, ఇవన్నీ సంఘంలో కార్యక్రమాలు. కాబట్టి ప్రియులాభ, అపూర్ణత అనేదాన్ని, సంపూర్ణత ఈజ్ ఏ కంప్లీట్నెస్, అంతే కదా. సంపూర్ణత అంటే కంప్లీట్నెస్. అపూర్ణత అంటే దానికి వ్యతిరేకం, అంటే ఇమ్మెచ్యూర్. అంటే సంపూర్ణ పురుషత్వము, దానికి వ్యతిరేకము పసితనము లేదా పిల్ల చేష్టలు.
ఈనాడు చాలామంది పిల్ల చేష్టలాగానే పలుకుతూ ఉన్నారు. అవునా? పిల్ల చేష్టలు, ఆత్మీయముగా ఎదుగని స్థితి, అసూయలు. పిల్లలకు అసూయలు ఎక్కువ కదా. వాడి చేతిలో బలపము పెన్ను ఉంటే లాక్కుంటాం, పిల్లకాయలు లాక్కుంటారు. స్వార్థం ఎక్కువ, కలహాలు ఎక్కువ. వాడు ఇట్లంటే చాలు, వీడు ఎట్లా అంటాడు. పిల్ల చేష్టలు అవన్నీ. పార్టీతత్వం, శరీర కోరికలు, ఇవన్నీ పిల్లల మనస్తత్వాన్ని తెలుపుతున్నాయి. కొరంథీ పత్రికలో ఈ విషయాన్ని తెలుపుతూ పౌలు 1 కొరంథీ 3వ అధ్యాయం, 1 కొరంథీ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను, వినండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలు. కొరంథీలో పెద్ద పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, కానీ విశ్వాసంలో పరిచర్యలో వాళ్ళు ఎలా ఉన్నారు? పసిబిడ్డల్లాగా ఉన్నారంట. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడాలనుకున్నాడు, కానీ వాళ్ళు ఆత్మ సంబంధులు కాదు, శరీర సంబంధులు ఉన్నారు. వాళ్ళ పార్టీలు ఉన్నాయి కొరంథీలో. ఒకడు పౌలు వాడంటాడు, ఒకడు అపోల్లో వాడంటాడు, ఒకడు నేను క్రీస్తు వాడిని, మీరిద్దరు కాకపోయామన్నా క్రీస్తు కావాలంటున్నాడు. మరికొందరేమో సంఘం అంటున్నారు. ఎన్ని రకాల పార్టీలు. సంఘాలు భ్రష్టు పట్టిపోతున్నాయి, గందరగోళం అయిపోతున్నాయి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నటువంటి స్థితిలో ఉన్నారు. దానివల్ల సంఘంలో ఉన్న విశ్వాసులు వారి విశ్వాసంలో ఎదగలేక పసిపిల్లల వలె వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మీరు పసిపిల్లలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. కొరంథీలో ఆ అవినీతి, అక్రమము, తిరుగుబాటు, జారత్వము ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళలో సంపూర్ణత అనేది లేనే లేదు. అందుకని మీరు పసిపిల్లలుగా ఉన్నారు, మీకు బేసిక్స్ చెప్పాలంటున్నాడు. ఫౌండేషన్ కోర్సు తీసుకోవాలి వీళ్ళకు అంటున్నాడు. అప్పటిలో మీకు బలం చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచింది కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయ, కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా. మీలో ఏమున్నాయి? మీరు శరీర సంబంధులు, మీలో అసూయ ఉంది, మీలో కలహం ఉంది. సంఘములో అసూయ, సంఘములో కలహాలు, ఇవన్నీ శరీర సంబంధులకు సాదృశ్యం. నేను చెప్పిందే జరగాల, నా మాటే నెగ్గాల. సంఘాలు డెమోక్రసీ కాదు, లేదా డిక్టేటర్షిప్ కాదు, ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వం కాదు. ఆత్మీయంగా నడవాల సంఘాలు. గుర్తుపెట్టుకోండి, సంఘాలు ఎలా ఉండాలా? ఆత్మీయంగా ఉండాలి. కానీ ఈనాడు 10 మంది కూర్చొని వాళ్ళు చేసి ఒక నిర్ణయం, అది వాక్యానుసారం కాకపోయినా మేము సిండికేట్ అంతా కలిసి మేము నిర్ణయించాము, ఇదే కరెక్ట్ అంటే కుదరదు. లేదా నేనే బలవంతుని, నేను చెప్పిందే జరగాల, నువ్వు నోరు మూయంటే మూయాలా, నువ్వు మాట్లాడొద్దంటే మాట్లాడకుండా ఉండాలా, నువ్వు చేయొద్దంటే చేయకుండా ఉండాలి. ఇది డిక్టేటర్షిప్. ఇవి కాదు. సంఘంలో ఆత్మీయ ఆలోచనతో సాగాల. వాక్యం ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నాం? బైబిల్ ఓపెన్ చేయండి, అందరూ కూర్చోండి, చదవండి. ఏం చేయాలనో బైబిల్ నేర్పిస్తుంది, ఎలా చేయాలనో కూడా తెలుపుతుంది. వాక్యంలో ఇలా ఉంది కాబట్టి మనం ఇలా చేద్దామని నిర్ణయాలు తీసుకోవడము సరి అయినటువంటిది. అలా కాకుండా అసూయ, కలహాలతో మీరు సాగుతున్నారంటే మీరు శరీర సంబంధులే, మీరు సంపూర్ణులు కారు. నేను పౌలు వాడను, మరి ఒకడు అపోల్లో వాడనని చెప్తున్నాడు. పౌలు పార్టీలు పేర్లు పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారంటే మీరు ప్రకృతి సంబంధులు అంటున్నాడు. ఈ అధ్యాయంలో 3 రకాలు ఉన్నారయ్యా. 1 ప్రకృతి సంబంధులు, 2 శరీర సంబంధులు, 3 ఆత్మ సంబంధులు. మనం అందరం ఎలా ఉండాలా? ఆత్మ సంబంధులముగా ఉండాలి. అంతేకాదు అయ్యా 13-14 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13-11
నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితిని. అనుభవం వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలా? పిల్ల చేష్టలు మానేయాల. పిల్లల్లాగా బలపం కోసము, పలక కోసము, పెన్ను కోసము, బొమ్మ కోసము మనం ఏడవకూడదు, పాకులు ఆడకూడదు, దానికోసము కక్షలు పెంచుకోకూడదు. కొలసై పత్రిక 1వ అధ్యాయము 28 వచ్చిన టైం లేదు నాకు, ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, నేను చెప్పాల్సినవి ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు పోతుందో. కొలసై పత్రిక 1:28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదురు నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనుషునికి బోధించు ఆయన ప్రకటించుతున్నాము. పౌలు యొక్క సేవలో మరొక కోణం ఏంటి? ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేయడము. అయితే ఈనాడు సంఘాలలో ఎవరికైనా బోధ చేయొచ్చు, కానీ మూర్ఖులకు బోధ చేయలేము. అవునా? ముఖ్యంగా విశ్వాసులు నువ్వు చేసేది తప్పంటే సచినా ఒప్పుకోరు. సంఘంలో ఉండేవారు ఎవరినైనా హెచ్చరించి, బ్రదర్ నువ్వు తప్పు చేస్తున్నావు అంటే సచ్చినా ఒప్పుకోండి, నువ్వే తప్పు బ్రదర్ అంటాడు. ఇక సంపూర్ణులుగా మనం ఎలా చేయగలుగుతాము? ఒక బ్రదర్ హెచ్చరించినప్పుడు దాన్ని స్వీకరించాలి, సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. దాంట్లో నీ ఈగోయిజం ఏంటి, అహంభావం ఏంటి, గర్వం ఏంటి, అసూయ ఏంటి, మత్సరం ఏంటి, కలహం ఏంటి, నేనే చెప్పింది కరెక్ట్, నేనే గొప్పవాడిని అనుకోవడం ఏంటి? ప్రతి మనుషుని సంపూర్ణుడిగా చేయడం కూడా సంఘ పెద్దలు, సేవకుల యొక్క పని. ఒక విశ్వాసిని మంచి దారిలో పెట్టడం కూడా అంత సులభమైన విషయం కాదు. సేవకుడికి బయట సేవ ఉంటుంది, మందిరంలో కూడా సేవ ఉంటుంది. బయటి వాళ్ళను ప్రభు దగ్గరికి తేవడం ఒక ఎత్తు అయితే, తెచ్చిన వాళ్ళను పరిపూర్ణులుగా చేయడం మరొక పని. అబ్బో, జీవితం అంతా పోరాటమే, క్రైస్తవ పోరాటం. అందుకనే ఇక్కడ అంటాడు, నీ క్రియలు దేవుని ఎదుట సరైనవిగా లేవు. అదే కదా మనం చదువుకున్నది. ఒకటి ఏమన్నాడు? ఇప్పుడు దాకా మనం ధ్యానం చేశాము. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. అంటే సంపూర్ణంగా కనపడలేదంటే లోపమే, అంతే కదయ్యా. లోపంగా ఉన్నాయంటారు, సరిగా కనపడట్లేదు అంటున్నాడు. చూడండి, మనం దేవుని సన్నిధిలో సరి అయిన పద్ధతిలో మనం కనపడాలి. ఆదికాండము 17వ అధ్యాయం అబ్రహాముల గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆదికాండము 17వ అధ్యాయంలో అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నిందలు లేకుండా బతకాల. ఈనాడు నిందలు ప్రతి ఒక్కరి మీద వస్తున్నాయి, అవునా? మరి యూట్యూబ్లు, ఈ చాట్లు, మసాలాలు వచ్చిన తర్వాత అందరూ నిందలు చాలా సులభంగా వేసేస్తున్నారు అందరి మీద. నిందారహితుడవై, విశ్వాసి అనేవాడు నిందారహితుడుగా ఉండాలి. నువ్వు తప్పు చేస్తున్నావు బ్రదర్ అంటే నేను నిన్ను అన్నప్పుడు ఏం తప్పు చేసినావు అనేది నేను చెప్పాలా? చెప్పకుండా ఊరికే నువ్వు తప్పు చేస్తున్నావు అంటే కుదరదు. నీ మీద నేరం మోపితే కుదరదు. ఆ నేరం ఏంటో చెప్పాలా? చెప్పట్లేదంటే నీకు అసూయ, కలహము చాలా ఇష్టం అని అర్థం, అంతే కదా. అసూయతోటి నువ్వు మాట్లాడుతున్నావు అనేది అర్థం. నిందారహితుడవై ఉండుము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయంలో ఆసారాజును గురించి మాట్లాడుతూ, ఆసారాజు మొదట్లో దేవుని మీద అనుకుని అనేక యుద్ధాలు చేశాడు, అవునా? బలహీనులమైన మా కొరకు మాకు సహాయం చేయువారు ఎవరు లేవు. మా దేవా, మా యెహోవా, మాకు సహాయం చేయవు. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామం బట్టి ఈ సైన్యమును ఎదురించడం బయలుదేరుతున్నాము. యెహోవా నీవే దేవుడవని 14వ అధ్యాయము 11వ వచనంలో మొదట యుద్ధానికి పోయినప్పుడు చెప్తున్నాడు. అర్థమైందా? అయితే అయ్యా, మొదటి దినాల్లో చాలా చక్కగా ప్రభువును అనుకొని యుద్ధాలు చేశారు. అయితే 16వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయేషా యూదా వారి మీదకి వచ్చినప్పుడు 36 సంవత్సరాల తర్వాత ఏం చేశాడు? దేవుని మీద అనుకోకుండా ఎవరి మీద అనుకున్నాడంటే, అయ్యా
సిరియా రాజు మీద అనుకున్నాడు. సిరియా రాజులు వచ్చి సహాయం కోరుకుంటాడు. అప్పుడు దేవుని వాక్యం వచ్చి 7వ వచనంలో చూడండి, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే, సిరియా రాజు యొక్క సైన్యం నీ వశం నుండి తప్పించుకొని పోయాను. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ప్రవక్త ద్వారా, బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను కుషీయులను లూబీయులను గొప్ప దండ వచ్చింది కదా, అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించను. అప్పుడు అర్థమైందా? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోక సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి, ఇది మొదలుకొని నీకు యుద్ధాలే అంటాడు. అనుభవం పెరిగిన తర్వాత, సంఘము విస్తరించిన తర్వాత, సేవ అంతా జరిగిన తర్వాత, 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం వచ్చిన తర్వాత ఈనాడు సంఘాల్లో ఎలా ఉన్నారు? మతి తప్పి ప్రవర్తించేవారు ఉన్నారు. ఆశావలి, నీ క్రియలు నేను ఎరుగుదును. మొదటి క్రియలు నీ దగ్గర లేవు. తూతయ్యరని గురించి అదే అన్నాడు. అసలు ఇక్కడ దేవునే నమ్ముకోకుండా వదిలిపెట్టాడు. కాబట్టి ప్రియులారా, నీవు మతి తప్పి ప్రవర్తించితివి అంటున్నాడు. అదే సమయంలో చూడండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. పేతురు యోహానులు పరిశుద్ధాత్మతో నిండిన వారై గొప్ప కార్యాలు చేస్తున్నారు అక్కడ. అవునా? పేతురు యోహానులు 8వ అధ్యాయంలో చూడు బాబు, 8:17. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను అనేవాడు చూశాడు. వాడు ద్రవ్యాన్ని తీసుకొచ్చి ఈ అధికారం నాకు ఇవ్వండి నేను అని డబ్బులు పెట్టాడు. డబ్బులతో దేవుని పరిశుద్ధాత్మను పొందాలా, అధికారం పొందాలా, పెత్తనం చేయాలా? ఇలాంటి గ్రూప్ ఒకటి ఉంది లేరా సంఘాలలో. తమకున్న డబ్బు బలము చేత అందరినీ కొని తన పక్షాన పెట్టుకొని సంఘం నాదంటూ సేవ చేసే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ ఉందో లేదో తెలియదు. ఇదిగో ఇక్కడ అంటాడు, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచేదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయుడి అని. అందుకు పేతురు, నీ ద్రవ్యం ఇచ్చి నీ దేవుని వరము సంపాదించుకుందు అని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యముందు నీకు పాల్గొంపులు లేవు. నీ క్రియలు దేవుని ఎదుట సరి అయినవి కావు. సోదరుడా సోదరి, మన క్రియలు ఎలా ఉన్నాయి? సత్క్రియలందు ఆసక్తి గల వారంగా ఉన్నామా? చూడండి, ఆ మాట కూడా చదువుదాం. తీతు రాసిన పత్రికలో ఉన్నాయి. తీతుకు రాస్తూ పౌలు ఆ పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనంలో అంటారు, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు సత్క్రియలను శ్రద్ధగా చేయుని యందు మనసు ఉంచినట్లు నీ ఈ సంగతుల గురించి దృఢంగా చెప్పుతున్న వలన కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి. ఏమిటివి? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు చేయాలా? ముందల విశ్వాసం ముఖ్యం, దేవునితో అనుసంధానం ముఖ్యం, ఆ తర్వాత సత్క్రియలు చేయాలి. ఇక్కడ చూడండి 2:14లో కూడా, తీతు 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటే తాను మన కొరకు అర్పించుకొనేను. సత్క్రియలందు ఆసక్తి, సేవలో ఆసక్తి, క్రియలయందు ఆసక్తి. దేవుడు అంటున్నాడు, నీ క్రియలు దేవుని ఎదుట సరిగా లేవు. వింటున్న సోదరుడా సోదరి, సంవత్సరాలు గడిచిపోతుంది, నువ్వు విశ్వాసం ఉంచావు, సంఘంలో ఉన్నావు, సేవ చేస్తున్నావు. మనమందరము సేవకులమే, సహోదరులు కానీ సహోదరులు కానీ మనమంతా దేవుని సేవకులమే, ఆయన పరిచారకులమే. నీ క్రియలు దేవుని ఎదుట ఎలాగున్నాయి? సరైనవిగా ఉన్నాయా? ఇంకొక లోపం చూడండి. ఇప్పుడు 2 లోపాలు చదివినాం కదా, 3వ చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. ఈ మాట చదివి నేను ముగిస్తాను. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసులో ఉన్నారు.
వస్త్రము అపవిత్రపరచుకొనని వారు ఉన్నారట అయ్యా అందా. అంటే చాలామంది ఎలా ఉన్నారట, దేవుడు అపవిత్రపరుచుకున్న వాళ్ళు ఉన్నారు, సంఘంలోనే ఉన్నారు, కానీ వాళ్ళ వస్త్రాలు అపవిత్రమైనవి. అర్థమైందా? రైట్. కాబట్టి జీవించుతున్నావు అన్న పేరు నీకుంది, కానీ నువ్వు మృతులవే. నంబర్ 1 లోపం. రెండవది, నీ క్రియలు దేవుని ఎదుట సరైనవి కావు. మూడవది, సంఘములో తమ వస్త్రములను అపవిత్రపరచుకుని వారు కూడా ఉన్నారు. అపవిత్రపరచుకొనని వారు కొందరు అంటాడు అయ్యా. అంటే పవిత్రంగా ఉండేవారు కొంతమందే, అపవిత్రంగా ఉండేవాళ్ళు చాలామంది. అర్థమైందా? అర్థమైందా? అపవిత్రపరుచుకున్న వాళ్ళు చాలామంది, పవిత్రంగా జీవించేవారు కొంతమంది. శాసనము తక్కువ, పాపము ఎక్కువ. ఎక్కువ మంది అపవిత్రులు ఉన్నారు ఈ సంఘంలో. అర్థమైందా? అందుకని యూదా పత్రికలో చూడండి, 1వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు దీని గురించి రాస్తూ. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన గలైన వారు చాలామంది ఈ సంఘములో ఉన్నారు. ఇవి దేవుడు మెచ్చడు. అధికంగా వీళ్ళు కనపడుతున్నారు. ఇది ఎలాంటిదంటే, బాబు చొక్కా వేసుకుంటాం, చొక్కాకి అన్ని రంధ్రాలే, డాగులే. అర్థమైందా? డాగులు గల చొక్కా అపవిత్రమైన ప్రవర్తనకు సాదృశ్యం. డాగులు చొక్కాకే కాదు, మన జీవితానికి కూడా సర్వసాధారణమైపోయినాయి. ఎన్నో లోపాలు సరి చేసుకోవడానికి ఇష్టపడం. అందుకనే ప్రేమగల ప్రభు ఇక్కడ మంచి హెచ్చరికలు ఇస్తున్నారు. ఏమిటి ఆ హెచ్చరిక? ఇతని గురించి వచ్చే వారం ఇంకా ధ్యానం చేద్దాం, అయినా చదువుకుందాం. ఏమిటి ఆ హెచ్చరిక చేస్తున్నాడంటే, అయ్యా ఇక్కడ అంటాడు, జాగరూకుడవై, అదిగో 2వ వచనంలో, గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము, జాగ్రత్త కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు. ఇది హెచ్చరికలు. జాగరూకుడవై ఉండుము, బలపరచుము, అవునా, మారు మనసు పొందుము. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ డావులన్నీ కవర్ చేసుకోండి, మీరు పరిశుద్ధులుగా మార్చబడండి, లోపాలను సరి చేసుకోండి, మీ లోపాలను సరి చేసుకోండి. సంఘంలో పవిత్రులు కొంతమందే ఉన్నారు, అనేకులు అపవిత్రులుగా ఉన్నారు. మీ జీవితాలను మార్చుకోకపోతే మీరు విడిచిపెట్టబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన జీవితం ఎలా ఉంది? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మనం ఎలా ఉన్నాం? మన సేవ ఎలా ఉన్నాయి? మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన ప్రభువు మన క్రియలు ఎరిగినటువంటి వాడు, మన సంగతులు ఎరిగినటువంటి వాడు. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను సరి చేసుకొని మన విశ్వాస యాత్రలో చక్కగా సాగుదాం. ప్రభు రాకడలో మనం ఎత్తబడాలని, దాని కొరకు మనం సిద్ధపడాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. వందనాలు బ్రదర్.